మీరు చివరిసారి కోపానికి లోనైనప్పుడు ఎప్పుడో గుర్తుందా? ఎవరైనా అన్యాయంగా మాట్లాడి ఉంటారు, లేకపోతే జీవితపు భారమో, లేదా చిన్న విషయమే పెద్ద తుఫానుగా మారి ఉంటుందో. కోపం అందరికీ వస్తుంది, సన్యాసులకైనా, రాజులకైనా, తల్లిదండ్రులకైనా, పిల్లలకైనా. కానీ నిజం ఏమిటంటే, కోపం మీ శత్రువు కాదు, అది మీ యజమాని కాదు. అది కేవలం ఒక అతిథి మాత్రమే. ప్రశ్న ఇది: మీరు దాన్ని మీ ఇంటిని ఆక్రమించనిస్తారా, లేక దాన్ని స్వాగతించి నెమ్మదిగా బయటికి పంపిస్తారా? నేను చిన్నవాడిని ఉన్నప్పుడు ఒకసారి చిన్న విషయానికి, ఒక తప్పిపోయిన పుస్తకం కోసం కోపం తెచ్చుకున్నాను. నా కోపం అగ్నిలా మండింది. కానీ నా గురువు నిశ్శబ్దంగా నన్ను గమనించారు. ఆయన ఒక కప్పులో టీ పోశారు, మళ్ళీ పోశారు. చివరికి టీ పొంగి పోర్లిపోయింది. ఆయన నన్ను చూసి అన్నారు, కప్పు పట్టుకోలేనంత నింపితే ఇలాగే పొంగిపోతుంది. నువ్వు కూడా కోపంతో నీలోని శాంతిని నింపేస్తున్నావు. ఆ రోజు నాకు అర్థమైంది, కోపం బయట ప్రపంచాన్ని కాదు, మనలోని పాత్రనే చెడగొడుతుంది. అయితే దాన్ని ఎలా నియంత్రించాలి? మొదటి పాఠం: పోయే ముందు ఆగు. కోపం మెరుపు లాంటి వేగంతో వస్తుంది, కానీ మీరు మెరుపు కాదు. మీరు శ్వాసించగలరు. కోపం వచ్చిన క్షణంలో ఒక్క శ్వాస, మరొక శ్వాస. ఈ విరామం తుఫానును ఆపుతుంది. మీ మనసుకి మీరు యజమాని, భావోద్వేగం కాదు అని నేర్పుతుంది. రెండో పాఠం: మంటను కాదు, వేరును చూడు. కోపానికి వేరు ఎప్పుడూ బాధ, భయం లేదా అహంకారమే. ఎవరైనా మీపై అరిస్తే మీ గర్వం దెబ్బతింటుంది, మీరు ప్రతిస్పందిస్తారు. కానీ లోతుగా చూస్తే వారు తమ సొంత బాధను మోస్తున్నారు. మీరు అడగండి, ఈ మంట వెనుక అసలు వేరు ఏమిటి? వేరు కనిపించిన క్షణం నుంచే కరుణ పెరుగుతుంది, కోపం తగ్గిపోతుంది. మూడో పాఠం: కోపాన్ని శక్తిగా మార్చు. కోపంలో శక్తి ఉంది. దాన్ని అరిచేందుకు వృధా చేయకండి. రాయండి, నడవండి, ప్రార్థించండి, పని చేయండి. కోపం అగ్నిలాంటిది, అది మీ ఇల్లు కాల్చేస్తుంది, లేక మీ భోజనం వండుతుంది. ఎంపిక ఎప్పుడూ మీదే. గుర్తుంచుకోండి, కోపాన్ని నియంత్రించడం అంటే దాన్ని అణచివేయడం కాదు. అణచిపెడితే అది ఒక క్రూర జంతువును బంధించినట్టే, ఒకరోజు అది బంధం తెంచుకుని మరింత నష్టం చేస్తుంది. నిజమైన నియంత్రణ అంటే మృదువైన మార్గనిర్దేశం, గమనించడం, అర్థం చేసుకోవడం, మార్చడం. అందువల్ల కోపం మిమ్మల్ని కలిసినప్పుడు అంధంగా పోరాడకండి. దాన్ని ఒక గురువులా స్వాగతించండి. అది మీ గురించి ఏమి నేర్పుతోందో వినండి. అప్పుడు అవగాహనతో దాన్ని శాంతికి దారి చూపండి. ఎందుకంటే జీవితం అతి విలువైనది, కోపపు అగ్నిలో దహించడానికి కాదు, దానిని వెలుగుగా మార్చడానికి. మీరు నడిచే ప్రతి అడుగు శాంతితో నిండాలి. మీలోని ప్రతి తుఫాను ప్రశాంతతను చేరుకోవాలి.